హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను అమెరికాలో మెకానిక్ పార్క్ వచ్చానండి. ఇక్కడ యాపిల్ తోట మీ అందరికీ చూపిందామని చెప్పేసి అయితే బయలుదేరాను. చూడండి, లొకేషన్ అయితే చాలా చాలా బాగుందని చెప్పేసి చూపిస్తామని చెప్పేసి తీస్తాను. చూడండి, చెట్లు కలర్లు అవి మారినాయండి. ఇప్పుడు ఈ మంత్ ఇంకొక మంత్ ఉంటుంది. ఇంకో మంత్లో అయితే మనకి పచ్చదనం ఏముండదు, అన్నీ రాలిపోతాయండి ఆకులు. ఇప్పుడు ఈరోజు అయితే మీకు నేను యాపిల్ తోట చూపించబోతున్నాను. అండ్ మొక్కజొన్న తోట, అట్లాగే బూడిద గుమ్మడికాయలు, మంచి గుమ్మడి తోట, ఇవన్నీ కూడా చూద్దాం. రెండవతో లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి. చూడండి, వచ్చామండి దగ్గరలోకి. అట్లాగే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి అట్లాగే ఒక లైక్. వచ్చామండి, ఇది ఎంట్రన్స్. మనం ఎదురు కనపడుతుందో అక్కడ మనం టికెట్ తీసుకుని అయితే మనం లోపలికి వెళ్దాం. రెండోతో చూడండి, అట్లాగే ఎంట్రన్స్లో బోర్డు చూడండి. టికెట్ అయితే తీసుకున్నామండి. మనిషికి $20 అంట. ఇక్కడ తీసుకుని మనం అనుకోండి ఆ ట్రైల్ తీసుకుని అయితే బయలుదేరాలి. కొన్ని వచ్చి వాళ్ళు వస్తున్నారు. ఆ ట్రైల్ ఎందుకంటే మనం కాయలు వెనక పోసుకుంటూ అందులో వేసుకురావచ్చు. ఇంకోటి ఎంట్రన్స్. ఇక్కడ మనకి టికెట్ చూపిస్తే ఎంటర్ చేసుకుంటాం అనమాట. రెండు చూపించి లోపల బయలుదేరుతాం. ఎంట్రన్స్లో బోర్డు ఇది అనమాట. హలో, హాయ్. అట్లాగే $20 ఎందుకంటే మనం ఓన్లీ లోపల చూడటాకనమాట. అది లోపల ఏమైనా మనం కాయలు అవి కోసుకుంటే బయట వెయిట్ వేసిన తర్వాత వెయిట్ని బట్టి డబ్బులు తీసుకుంటారనమాట. అక్కడ కనిపించే దగ్గరే మన కార్ పార్క్ చేసామండి. అక్కడ స్టోర్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ కాయలు అయ్యి స్టోర్లో అయ్యి అమ్ముతారు. అది కూడా చూద్దాం. నెక్స్ట్ తోటలోకి వెళ్ళొద్దాం రండి. తోటలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఆల్రెడీ కాయలు రాలిపోయినాయి. చూడండి కింద ఎన్ని కాయలు రాలిపోయినాయో. కాయ పోతే 10 కాయలు కింద పడగొట్టేస్తారనమాట. ఇవ్వండి, కాయలు అయితే చాలా మట్టుకు అయిపోయినాయండి. అప్పుడే రాలిపోయినాయి. చూద్దాం ఇంకా లోపల ఎట్లా ఉన్నాయో రండి. ఒరిజినల్గా రాలిపోతాం కాదండి, ఈ లోపలికి వచ్చిన వాళ్ళు ఒక కాయ పోతే 2 కాయలు రాలిపోతాం. అట్లా రాలిపోతాం ఎక్కువ. అట్లాగే ఈ రోజైతే కొంచెం చలి ఎక్కువగా ఉందండి. గాలి వేస్తుంది. కోట్ వేసుకు రావాల్సి వచ్చింది. ఎండ కూడా లేదు, కొంచెం మబ్బుగా అట్లా ఉంది వాతావరణం. చూడండి, అట్లాగే కింద మాత్రం చాలా కాయలు అయితే రాలిపోయినాయండి. చూడండి, ఈ చెట్టుని పైన ఎన్ని కాయలు ఉన్నాయో పైన. మరి కింద పడిపోయి ఏం చేస్తారు అనేది మధ్య మనకు తెలీదు. చాలా కాయ అయితే రాలిపోయిందండి కింద. ఈ చెట్టుని కూడా కొద్దిగా అయితే ఉన్నాయి. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి చెట్టుని కాయలు ఉన్నాయి. కోస్తాను చూద్దరు కానీ. చూడండి, కొమ్మ నిండా కాయలు. కాయలతో కింద పడిపోయిందా బరువుకి. చూడండి, ఇంకో కాయ చూశారు కదా. ఈ రకం కాయ అయితే మాత్రం తీపి లేదండి, కొంచెం పులుపు ఉంది. అటు సైడ్ అయితే కొంచెం రెడ్ కలర్లోనే అయితే చాలా బాగున్నాయి. చూడండి, కాయ ఎంత సైజు ఉందో, బాగుంది కదా. అట్లాగే ఆ రెడ్ కలర్ కూడా ఒకసారి కోసి చూపిస్తాను మీకు రండి. ఓకే, oh yeah, that one looks good. This one? Yeah, you want that. Okay, here, I'll hold your bag. I don't know about this. You just get that one. That one looks great. Yeah, those, I don't know what kind that is.
You got your baggie? Hey. ఇక్కడ కూడా కాయలు ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళంతా అమెరికన్సే. చూడండి, తోటలో మధ్యలో అయితే ఉన్నాను నేను. ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను తోట అంతా కూడా. చూడండి, చూడండి చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా. ఈ కాయలు కొంచెం వైట్ కలర్గా ఉన్నాయి కదా ఈ కాయలు. ఇది కొంచెం తీపి తక్కువ ఉంది. చూడండి కింద ఎన్ని కాయలు పడిపోన్నాయో. ఇవి కొంచెం తీపి తక్కువ అనమాట. మనం ఇందులో ఈ తోటలో ఎన్ని కాయలు తిన్నా కూడా ఫ్రీ. కాకపోతే ఫ్రీ లేదండి ఇందులో. కొన్ని తోటల్లో అయితే మనకు ఒక బ్యాగ్ ఇస్తాడు. చూడండి ఈ కాయ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక బ్యాగ్ అయితే ఇస్తాడనమాట. ఆ బ్యాగ్ నిండా మనం ఫ్రీగా కోసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ తోటలో అయితే అట్లా లేదు. మనం ఎన్ని కోసుకుంటే అన్నీ అక్కడ వెయిట్ వేసుకుని వెయిట్ని బట్టి డబ్బులు తీసుకుంటాడు. మీకు విషయం తెలుసా, ఇక్కడ ఏదో అమెరికాలో జాంకాయలాగా అట్లా సవగ్గా ఉంటాయని అనుకుంటున్నారు కదా. సవగ్గా అయితే ఏమీ లేదండి. ఇక్కడ కాయలు రేట్లు ఎక్కువే. కాకపోతే మనకు తోటలు ఎక్కువ. మనం లోపలికి వచ్చినప్పుడు మనకి టికెట్ ఉంటుంది. లోపల ఫ్రీగా ఎన్ని కాయలైనా సరే ఫ్రెష్గా వెళ్తనొచ్చు. కాకపోతే ఇక్కడ కాయలు బయటకెళ్ళడానికి మనం కొనుక్కోవడానికి తేడా ఏంటంటే, ఇక్కడ కొంచెం అక్కడ ఒక ఎల్బి ఒక $5 అనుకోండి. ఇక్కడైతే ఒక $3 $2 అట్లా ఉంటుంది. కాకపోతే మనం ఫ్రెష్ కాయలు కోసుకున్నామనే మనకి తృప్తి ఉంటుంది అనమాట. చూడండి ఎంత కాయలు ఎంత బాగున్నాయి చూసారు కదా. ఇది వైట్ అనమాట. అటు సైడ్ అయితే మనకి రెడ్ కలర్ ఉంటాయంటే బాగుంటాయి అని అంటున్నారు. సరే వెళ్దాం అటు సైడ్ కూడా రండి. చూడండి ఎంత కాయ రాలిపోయిందో. చూడడానికి వచ్చిన వాళ్ళు అన్నీ కోసి పాడేసిన కాయలు అనమాట ఇవన్నీ కూడా. ఈ రాలిపోని అవన్నీ కూడా ఎదుర స్టోర్ ఉంది, అందులో అమ్మేస్తారని అనుకుంటున్నాను నేను. ఈ కాయలు అయితే మాత్రం తీపిలేవు. ఈ పెద్ద తీపిలేవు ఇవి. కానీ ఇవి తీగ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయగానే ఉన్నాయి. ఇక చూడండి ఎన్ని కాయలు కింద ఉన్నాయో. చెట్టు ఉన్న కాయలు అయితే ఇలా ఉన్నాయి. చూడండి ఈ కాయ అయితే బాగుంటుందండి. ఆ కలరు ఇక్కడ నుంచి అయితే ఈ కలర్ కాయలు అయితే తీయగా చాలా అయితే బాగున్నాయి. ప్రతి చెట్టు దగ్గర కూడా మనకి ఒక స్లిప్ పెట్టాడండి. నా చెట్టు పేరు అని చెప్పేసి స్లిప్ అయితే ఉంది. చూద్దామండి. చూడండి కొమ్మని ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. రెడ్ చూడండి. ఈ కాయ కోసి ఒకసారి తిని చూద్దాం. అలా కోసుకుని ఫ్రెష్గా తిని చూడొచ్చు అనమాట. ఇక్కడ రెండోసారి ఎదరికి వెళ్దాం. అటుపక్క అయితే చూసాం కదా, ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ చూసుకుంటూ మనం లోపలికి వెళ్తే వెనకాల అయితే మనకి మొక్కజొన్న తోట, అట్లాగే బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి, ఇంకా వేరే రకాల తోటలు అయితే ఉన్నాయంట. ఇలా లోపలికి వెళ్దాం. వెనక్కి బ్యాక్ సైడ్ ఉందంట. రండి. ఎంత బాగున్నాయంటే ఇక ఇది. చూడండి ఇవి మళ్ళీ వైటే. ఇవి అయితే కదా మనకి తీపి తక్కువ ఉంటుంది అనమాట. బాగానే ఉంటాయి కానీ తీపి తక్కువ. ఇటు సైడ్ అన్నీ కూడా కాయలు బాగున్నాయండి. నాకైతే యాపిల్ తోట చూడటం ఇదే మొదటిసారండి. మీరు ఎప్పుడు చూసారనేది నాకు కామెంట్ చేయండి. ఎలా ఉందా, చెట్టు పడిపోద్ది అంటుంది. ఇది
చూడండి అటు సైడ్ మీద మనకి ఇటు సైడ్ అయితే చాలా కాయలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. వేరే తోట మొక్కజొన్న తోటలో కూడా వెళ్దాం ఎదర ఈ చూసుకుంటే వెళ్దాం. ఇక్కడ అయితే చాలా బాగున్నాయి చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఈ కాయ చూడండి తినాలనిపిస్తుంది కానీ ఇప్పటికే కడుపు పుల్లెక్కిపోయిందండి తినేసి. ఇంకా తినలేం కదా, చూస్తాం తప్ప. చూడండి ఇక్కడ కాయ చూస్తుంటే తినాలనిపిస్తుంది, కోస్తున్నాను చూడండి. కాయ చూడండి ఎంత బాగుంది, ఇది సూపర్గా ఉంది కదా. చూడండి ఫ్రెష్ కాయ అనమాట ఇది. చూసారు కదా, యాపిల్ తోట అయిపోయింది. ఇప్పుడు గుమ్మడి తోట అట్లాగే మొక్కజొన్న తోటలో కూడా అయితే వెళ్దాం రండి. చూడండి ఇదంతా కూడా బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అనమాట. ఈ ఎదరైతే మొక్కజొన్న తోట ఉంది, ముందు అందులోకి వెళ్ళొద్దాం రండి. అదో అట్లాగే చూడండి కనిపించేది మొక్కజొన్న తోట అనమాట. రండి చూసేద్దాం అది కూడా. మొక్కజొన్న తోట ఇదిగోండి, మొక్కజొన్న పత్తి. చూడండి ఇదే మొక్కజొన్న తోట. అంతా స్వీట్ కార్న్ వాడతారండి ఇక్కడ, మామూలు మొక్కజొన్న పొత్తులు అంతా స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తులే. అట్లాగే ఎదర బత్తాయి పళ్ళు ఏంటో పళ్ళ మొక్కలు అయితే కనపడుతుంది, ఒకసారి చూద్దామనండి. చూడండి ఈ బత్తాయి కాయలే కాదు, కమలా కాదు, ఈ కాయలు ఏంటి అనేది అయితే నాకు తెలీదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. అట్లాగే ఇప్పుడు గుమ్మడి తోట, బూడిద గుమ్మడి అయితే చూద్దాం రండి. చూడండి గుమ్మడికాయలు ఎంత కాయ కాసిందో చూడండి, ఎంతమంది కోసుకుంటున్నారు. అందరూ కూడా కోసి పట్టుకెళ్తారండి. ఈ పండగలో అందరూ ఇంటి దగ్గర పెట్టుకుంటారు ఈ కాయలు. చూడండి ఎలా కోసి పట్టుకెళ్తున్నారు అందరూ కూడా. చూస్తున్నారు కదా ఎంత కాయ కాసిందో చూడండి. చూడండి ఆవిడ చూడండి, కాయ కూడా ఆవిడలాగా ఉంది, ఎంత పెద్ద కాయ కోసుకెళ్తుందో చూడండి ఆవిడ. అట్లాగే ఎదర స్టోర్ రూమ్ అన్నాను కదా, ఇంకేనండి లోపల ఏమున్నాయన్నీ మీకు చూపిస్తాను రండి నాతో. స్టోర్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. చూడండి ఇక్కడ పళ్ళు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒరిజినల్ కాదండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ కాదనమాట, ఇవి ప్లాస్టిక్ ఉన్నాయి. బయటకు ఉన్నాయి సాక్షులు. కనిపించే గుమ్మడికాయలు ఒరిజినల్ అనమాట. అటు సైడ్ అయితే మనకి యాపిల్ అవి కూడా తోటలో అవి గంపల్లో పెట్టి అమ్ముతున్నారు కదా, ఆ తోటలో అయితే ఇచ్చారనమాట. ఇది ఒక చిన్న స్టోర్ పెట్టారనమాట. అలాగే బయట బాగా ఉన్నాయండి. ఇంకోటి బయట ఇంకోటి అన్నీ కూడా తోటలో గుమ్మడికాయలు అన్నీ కూడా ఇక్కడ వేయించారు. ఇవి మొక్కలు కూడా అమ్మేవే. ఇంకంటే ఇక్కడ చిన్న హోటల్ అంటాం కదా, అలాగే చిన్న టీ కొట్టు అయితే ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో బోర్డు మీద ఉన్నాయి, చూడండి బోర్డు చూపిస్తాను.
చూడండి బోర్డులో ఉన్న ఐటమ్స్ అయ్యామన్నమాట. అట్లాగే అమెరికాలో ఏంటంటే ఏ స్టోర్ అయినా ఏదైనా సరే లైన్లో నుంచి ఉంటారండి ఇక్కడ అమెరికా. చూసారు కదా, నా వెనకున్నాయన్నీ కూడా తోటలో పళ్ళు. పక్కనే గుమ్మడి పాదు అయ్యి ఉంది, అవి కూడా చూద్దాం రండి. పక్కన సైడ్నే పెట్టారు, ఇవ్వండి అందులో ఉన్నదే పాదు చూద్దాం రండి నాతో. చూడండి గుమ్మడికాయ అయితే ఎంత ఉందో, వైటు ఇంకా రెడ్ లోపల ఉన్నాయి చూద్దాం రండి. చూసారు కదా వీడియో ఈరోజు. అట్లాగే మరిన్ని వీడియోలు చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బయలుదేరుదామండి. అట్లాగే నెక్స్ట్ వీడియోకి వద్దాం మరి. బాయ్ బాయ్.